పాట పాడి ప్రభుని మనందరం కలిసి ఆరాధిద్దాం. ఒకరు పాడండి. మీకు ఈ అవకాశం ఇవ్వాలి. శాశ్వతుడా లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఆకాశముల్ దాని క్రిందున్న ఆకాశముల్ దాని క్రిందున్న ఆకాశము భూమిపై కనబడునవన్నీ దేవా నిన్నే కీర్తించున్. భూమిపై కనబడునవన్నీ దేవా నిన్నే కీర్తించున్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. అడవిలో నివసించునవన్నీ సుడిగాలియు మంచును. అడవిలో నివసించునవన్నీ సుడిగాలియు మంచును. భూమిపైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును. భూమిపైనున్నవన్నీ ప్రభువా నిన్నే పొగడును. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. నీటిలో నివసించును ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు. నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు. ఆకాశమునెగరునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్. ఆకాశమునెగరునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. హల్లెలూయా. హల్లెలూయా.
ఓకే, హల్లెలూయా. ఈ సమయంలో మరికొన్ని నిమిషాలు ప్రభుని స్తుతిద్దాం. ఆరంభించద యేసు నీతో ప్రతిదినం, ఆనందించద యేసు నీలో ప్రతిక్షణం మన పాట పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. నిజంగా మన జీవితంలో దేవునితో మనము ప్రారంభించే ప్రతీది కూడా మరి మేలుకరంగా, దీవెనకరంగా, విజయవంతంగా ఉంటుంది. కనుక పాట పాడుతూ ప్రభుని కనపడతాం. ఆరంభించద యేసు నీతో ప్రతిదినం, ఆనందించద యేసు నీలో ప్రతిక్షణం. ఆరంభించద యేసు నీతో ప్రతిదినం, ఆనందించద యేసు నీలో ప్రతిక్షణం. ఆస్వాదించద నీ మాటల మాధుర్యం, ఆస్వాదించద నీ మాటల మాధుర్యం. ఆరాధించద నిన్నే నిత్యం, ఆరాధించద నిన్నే నిత్యం, ఆరాధించద నిన్నే నిత్యం, ఆరాధించద నిన్నే నిత్యం. ఆరంభించద యేసు నీతో ప్రతిదినం, ఆనందించద యేసు నీలో ప్రతిక్షణం. ఆరంభించద యేసు నీతో ప్రతిదినం, ఆనందించద యేసు నీలో ప్రతిక్షణం. నీ సన్నిధిలో ప్రతి ఉదయం ఆలించెదని మధుర స్వరం. నీ సన్నిధిలో ప్రతి ఉదయం ఆలించెదని మధుర స్వరం. అరుణోదయమున నీ సహవాసం, అరుణోదయమున నీ సహవాసం నింపును నాలో నూతన ధైర్యం, నింపును నాలో నూతన ధైర్యం. ఆరంభించద యేసు నీతో ప్రతిదినం, ఆనందించద యేసు నీలో ప్రతిక్షణం. ఆరంభించద యేసు నీతో ప్రతిదినం, ఆనందించద యేసు నీలో ప్రతిక్షణం. నీ చిత్తముకై ప్రతి విషయం అర్పించెదని కృప కోసం. నీ చిత్తముకై ప్రతి విషయం అర్పించెదని కృప కోసం. వేకువ జామున నీ ముఖ దర్శనం, వేకువ జామున నీ ముఖ దర్శనం పెంచును నాలో ఆత్మవిశ్వాసం, పెంచును నాలో ఆత్మవిశ్వాసం. ఆరంభించద యేసు నీతో ప్రతిదినం, ఆనందించద యేసు నీలో ప్రతిక్షణం. ఆరంభించద యేసు నీతో ప్రతిదినం, ఆనందించద యేసు నీలో ప్రతిక్షణం. నా పెదవులతో ప్రతి నిమిషం స్తుతించెదని ఘననామం. నా పెదవులతో ప్రతి నిమిషం స్తుతించెదని ఘననామం. దిన ప్రారంభమున నీ ప్రియ ధ్యానం, దిన ప్రారంభమున నీ ప్రియ ధ్యానం కాల్చును నాలో అహము సర్వం, కాల్చును నాలో అహము సర్వం. ఆరంభించద యేసు నీతో ప్రతిదినం, ఆనందించద యేసు నీలో ప్రతిక్షణం. ఆరంభించద యేసు నీతో ప్రతిదినం, ఆనందించద యేసు నీలో ప్రతిక్షణం.
ఆస్వాదించే నీ మాటల మాధుర్యం, ఆస్వాదించే మాటల మాధుర్యం, ఆరాధించద నిన్నే నిత్యం, ఆరాధించద నిన్నే నిత్యం, ఆరాధించద నిన్నే నిత్యం, ఆరాధించద నిన్నే నిత్యం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ పాస్టర్ గారు. ఓకే, అన్న ఇంకొకటి మ్యూట్ లో ఉందన్న ఈ ఫోన్. నాట్ ఆడిబుల్. నువ్వు కనికరించండి ప్రభువా, నీకు స్తోత్రాలయ. అయా నీ పాద పద్మాలపై పడి నిన్ను ఆరాధిస్తున్నాం, నిన్ను ఘనపరుస్తున్నాం, నిన్ను హెచ్చిస్తున్నాం. నీ ఒక్కడవే ఆరాధ్యనీయుడవు, నీ ఒక్కడవే పూజనీయుడవు, నీ ఒక్కడవే యోగ్యుడవు. అయా నీకు స్తోత్రాలు. రండి యేసయ్య, మా స్తుతులపైన ఆశీర్వదించండి. ఈ దినమంతటి కొరకు మాకు అవసరమైనటువంటి నీ కృపను అనుగ్రహించండి. ఈ దినమంతా మీరు మా ప్రక్కనే ఉండండి అయ్యా, మాతో ఉండండి తండ్రి. అయా నీకు స్తోత్రాలు. మా జీవితాల పట్ల కేవలము అయా మీ చిత్తాన్ని మాత్రమే నెరవేర్చండి ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయా, ఘనమైన రాజ్యానికి వందనాలయ్యా. దేవా ఇదిగో మీ యొక్క మాటలు మమ్మల్ని బ్రతికింప చేస్తాయి. ఈ దినానికి మా ప్రభు అవసరమైన వర్తమానం ప్రభు మీరు మా ప్రభు దాచి ఉంచిన, మీరు సిద్ధపరిచినటువంటి ఆయా మాటలు మాకు అనుగ్రహించమని ఇదిగో మమ్మల్ని కృపగా అప్పగించుకుంటూ తండ్రి, అయ్యా మేమందరము కూడా ఏకాత్మతో ఏక మనసుతో యథార్థమైన హృదయముతో ఆత్మతో సత్యంతో ఆరాధిస్తూ ఈ యొక్క స్తుతి ఆరాధన యేసు నామములో మీకే సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సమయంలో దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం. దైవజనులు రెవరెండ్ సతీష్ బాబు గారు మనకి దేవుని వాక్యాన్ని అందిస్తారు. ఏం జరిగేటప్పుడు నీకు వస్తే బాగుంది. హల్లెలూయా. ప్రభువును మన రక్షకుడినైన యేసుక్రీస్తు వారి అధికారంగా నామములో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? ప్రైజ్ గాడ్. దేవుడు మంచి నిద్ర ఇచ్చాడా? రాత్రి చక్క నిద్రపోయారా? హల్లెలూయా. ప్రైజ్ గాడ్. సో దేవుడు మన పట్ల చూపిన కృపను బట్టి దేవుడు మన ఆయుష్ను పొడిగించి మన జీవితంలో మరొక నూతన దినాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అందరిని బట్టి మనం అందరం కూడా ఒక మారు యేసయ్య కొందనాలు తెలియపరుద్దాం. యేసయ్యా నీ కొందనాలు అని చేద్దాం. యేసయ్యా నీ కొందనాలు, యేసయ్యా నీ కొందనాలు, యేసయ్యా నీకు వందనాలు, నీ కొందనాలు, యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు. అమ్మా యేసయ్యా నీకు వందనాలు. గుడ్ మార్నింగ్ రా, వందనాలు.
ఓకే, ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి తిమోతి పత్రిక మొదటి తిమోతి 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు ఎవరైనా చదవండి. అయితే కడవర దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనని చెప్పుచుందురు. అయితే దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని ఎడల ఏదీ నిషేధింపదగినది కాదు. ఏలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పరచబడుచున్నది. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్న వాక్యం కొరకు. పరిశుద్ధుడు, ప్రేమ, నమ్మకము కలిగిన యేసయ్య, పరిశుద్ధమైన మీ నామానికి వందనాలు. రాత్రంతి కూడా మాకు క్షేమం ఇచ్చావు, భద్రతనిచ్చావు. మరొక నూతన జనంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టావు. నీకు స్తోత్రాలు రాజా. మా యజమానుడా నీకు వందనాలు. వాక్యమైన వాడా నీకు స్తోత్రాలు. ఉదయకాలం నీ యొక్క వాక్యం మాకు సిద్ధపరిచిన సందేశం మీరు మాకు అనుగ్రహించండి. ఈ మాటలు మా హృదయాల భద్రపరచుకొని మా జీవితాలకు విజయకరంగా అయా తండ్రి ఉండినట్లుగా కృప చూపించమని మహిమా ఘనత మీకు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మనం చదువుకున్నటువంటి వాక్య భాగం మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు మనం చదువుకున్నాము. ఈ తిమోతికి పౌలు గారు రాసినటువంటి లేఖ ఇది, ఉత్తరం. అయితే చూడండి, దాదాపు 2000 సంవత్సరాలు అనుకుందాం, అంటే ఒక 50 సంవత్సరాలు తీసేస్తే 1950 సంవత్సరాల క్రితం వ్రాయబడినటువంటిది ఈ లేఖ. అయితే అప్పుడే అంత్య దినాల్లో ఏం జరుగుతుందో పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ రాయించారు. అందుకే అన్నారు అక్కడ 2వ వచనం చివరిలో, ఆత్మ తేటగా చెప్పుచున్నాడు అన్నాడు. ఏంటి? ఆత్మ తేటగా. ఆత్మ అంటే ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు 1950 సంవత్సరాల క్రితమే పౌలు గారి ద్వారా అంత్య దినములలో ఏం జరిగిద్దో రాయిస్తాడు. అక్కడ రాయబడుతుంది. అయితే కడవరి దినములలో, కడవరి దినాలు అంటే దేవుని రాకడ దగ్గరైనటువంటి దినాలలో ఏం జరిగిద్దంటే, కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలందును దయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచుతారంట. గమనించండి, కడవరి దినాలలోనంట ప్రజలు కొంతమంది వేషధారణ వలన మోసపరుచు ఆత్మలు ఉంటాయి అంట. చూడండి అండి, ఆత్మలు మోసపరిచే ఆత్మలు ఉంటాయట. మనం ప్రతిదీ కూడా దేవుని ఆత్మ నమ్మటానికి లేదండి.
మోసపరిచే ఆత్మలు కూడా ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. వెలుగు దూత వేషం వేసుకొని వస్తాయి, జాగ్రత్తగా ఉండాలి. మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముస్తారంట. చూడండి, మోసపరిచే ఆత్మలు ఉంటాయంట, దయ్యాలు కూడా బోధ చేస్తాయి. అని దయ్యాల బోధ అంటే దాని అర్థం దయ్యాలు డైరెక్ట్ వచ్చి బోధ చేస్తాయని కాదండి. దయ్యాల బోధ అంటే దయ్యాలు ఏం బోధిస్తాయో అటువంటి బోధలు వచ్చేస్తాయంట. దయ్యం అంటే మన క్రైస్తవ భాషలో సాతాను. ఏమండి? సాతాను సంబంధమైన బోధలు మనకందరూ తెలుసు. ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క రకంగా బోధిస్తూ ఉంటారు, ఒక్కొక్క పద్ధతులు ఉంటాయి. ఒకళ్ళు అంటారు బొట్టు పెట్టుకోవచ్చు అంటారు, మరొకళ్ళు అంటారు బొట్టు పెట్టుకోకూడదు అంటారు. ఒకళ్ళు అంటారు సినిమాలు చూడొచ్చు అంటారు, మరొకళ్ళు అంటారు సినిమాలు చూడకూడదు అంటారు. నిన్న ప్రసాద్ గారు గత వారంలో చనిపోయారు కదా, వారి ఆదరణ కూడిక నిమిత్తం మాట్లాడడానికి మామూలుగా మేము నిన్న వెళ్ళినప్పుడు అక్కడ ప్రసాద్ గారు అక్కయ్య గారు వాళ్ళు ఉన్నారు. పాపం వాళ్ళు దేవుని ఎరగరు. వాళ్ళు దేవుడు అంటే ఎవరో తెలియదు. కానీ వాళ్ళ ఊర్లోనట క్రైస్తవులు, ఎవరు వాళ్ళ ప్రసాద్ గారు అక్కయ్య వాళ్ళ ఊర్లో క్రైస్తవులట ఏం చేస్తారంటే చనిపోయినటువంటి వారి సమాధుల దగ్గరికి ప్రతి సంవత్సరం కోతులు తీసుకుని వెళ్తారంట. తీసుకుని వెళ్ళి పూలదండలు కొవ్వొత్తులు అక్కడ వెళ్ళి పూలదండలు వేసి కొవ్వొత్తులు వేగించి ఆ సమాధి మీద వస్తారంట ప్రార్థన చేసి. వీళ్ళు పాపం దేవుని తెలియని వాళ్ళు కదా. నేనేం చెప్పానంటే, అమ్మా చనిపోయిన తర్వాత మనిషి కనబడ్డ కదమ్మా, కనుక మనం సమాధి దగ్గరికి వెళ్ళిన ఉపయోగం లేదు కదమ్మా, ఊరక వదిలి ఒట్టి మట్టిని చూసి రావటమే కదా అన్నప్పుడు పాప మాదేముందంట, అయ్యా మరి మా ఊర్లో మరి ప్రతి సంవత్సరం ఒకరోజు వెళ్తారయ్యా సమాధి దగ్గరికి వెళ్ళి వాళ్ళు క్యాండిల్స్ వెలిగించి పూలదండలు వేసి ప్రార్థన చేసి వస్తారయ్యా, వాళ్ళతో మేము కూడా వస్తామయ్యా అన్నారు. అంటే పాపం వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళ పల్లెటూరు కనుక వాళ్ళు ఏమనుకుంటున్నారు అలా చెయ్యొచ్చు. నిజమే కదా, వాళ్ళు దేవుని నమ్ముకు చర్చికి వెళ్ళే వాళ్ళు ఏదైనా చేసినప్పుడు దేవుడు అంటే ఎవరో తెలియని వారు ఏం చేస్తారు, ఇదే కరెక్ట్ అనుకుంటారు కదా. ఆమె అలానే అనుకుంది. మేమన్నాం, అమ్మా మరి ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క విధానంలో ఉంటారమ్మా, కానీ బైబిల్ ప్రకారం చనిపోయిన తర్వాత మనుషులకి మనకు కనబడరు కదా, మనం దేవుని రాక సిద్ధపడాలి అని మేము మాట్లాడటం జరిగింది. కొంతమంది బోధిస్తారు కొన్ని బోధలు, తప్పే ఉంది. సమాధి దగ్గరికి వెళ్తే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యులు సమాధి దగ్గరికి వెళ్తే దేవుని దూతలు ఏమంటాయండి, సజీవుడైన వారిని మీరు ఎందుకయ్యా మృతుల్లో వెతుకుతున్నారు అంటారు. ఆయన సమాధిలో లేడు కదా, మీరు ఎందుకు ఇక్కడికి వచ్చి వెతుకుతున్నారు? ఇప్పుడు నేను ఎప్పుడూ మాట చెప్తూ ఉంటాను ఈ విషయాలకు వచ్చినప్పుడు, మనం ఎప్పుడూ కూడా బ్రతికినప్పుడు సరైన సేవ చేయకుండా చచ్చిపోయిన తర్వాత మా ఆయనకి అది ఇష్టం, మా నాన్నకి అది ఇష్టం, అది చెయ్యాలి ఇది చెయ్యాలి అంటారు కొంతమంది, భలే చేస్తా అంటారు. చచ్చిపోక ముందు పచ్చడి అన్నం పెట్టరు తండ్రికి, లేకుంటే బంధువులకి అవసరంలో 10 రూపాయలు ఎవరు. అదే చచ్చిపోయిన తర్వాత అన్నో తమ్ముడు అక్కో చెల్లు చచ్చిపోయిన తర్వాత ఇక వచ్చి చూడండి ఏం చేస్తారో, మా ఓడికి అది ఇష్టం ఇది ఇష్టం అది చేయాలి ఇది చేయాలి అంటారు. బతుకున్నప్పుడు పట్టించుకున్నాక దిక్కు లేదు, కానీ చచ్చిపోయిన తర్వాత వచ్చేదాన్ని అది ఇష్టం ఇది ఇష్టం అది చేయాలి ఇది చేయాలని సచ్చిన శవానికి ఏం చేస్తావు చెప్పు నువ్వు? ఇది కాదు చేయాల్సింది, బ్రతికున్నప్పుడు మనం చేయాలి. అంటే అబద్ధ బోధలు, దయ్యపు బోధలు, సాతాను సంబంధమైన బోధలు ఉంటాయి, మనం జ్ఞాపకం చేసుకోవాలి. సినిమాలు చూడొచ్చు అంటారు, సినిమాలు చూడొచ్చు అంటారా? 10 మంది చెప్తారు సినిమా, చెప్తారు చూస్తారు కూడా వాళ్ళు కూడా. అయ్యగారులు తప్పులేదు బ్రదర్ అంటారు, వాళ్ళు కూడా చక్కగా సినిమాలు చూసే వాళ్ళు ఉన్నారు. మరికొంతమంది వాళ్ళకి 2-3 భార్యలు ఉంటారు కనుక
వాళ్ళు ఏం చేస్తారు ఆటోమేటిక్ సంఘంలో? తప్పులేదు బ్రదర్. అబ్రహాంకి ముగ్గురు భార్యలు లేరా? సొలొమోనుకి 1000 మంది భార్యలు బ్రదర్. దావీదుకి కూడా ఉన్నారు బ్రదర్ భార్యలు. మనకుంటే తప్పేంటి బ్రదర్ అని బోధించే వాళ్ళు కూడా ఉన్నారు. ఏమండి, గమనించాలి. మన జీవితంలో మోసపరిచే ఆత్మలు ఉంటాయి. దేవుని ఆత్మతో నింపడ్డామంటారు, చెప్పకుండా విషయాలని చెప్పేస్తా ఉంటారు. ఆత్మ నేను మోసం చేస్తూ ఉంటుంది కొన్ని ఆత్మలు. అది మోసపరిచే ఆత్మలు చాలా జాగ్రత్తగా గమనించాలి. అంత్య దినాల్లో సాతాను సంబంధం బోధలు వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఆ బోధలంటూ 2 చదువుతున్నాడు ఆయన పౌలుగా తిమోతికి. ఏంటంటే 1:3 వచనం, అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారే. వాత వేయబడిన మనస్సాక్షి గలవారై ఏం చేస్తారు? వివాహాన్ని నిషేధిస్తారంట. పౌలు గారు చెప్తున్నారు, గమనించండి, వివాహమును నిషేధిస్తారు. వివాహం నిషేధించడం అంటే మనకు తెలుసు, పెళ్ళి చేసుకోకూడదు అంటారంట. పెళ్ళి ఏమన్నాడినా ఆ బాధ ఏ బాధ అంట? మీరు మాట్లాడాలి. ఏ బాధ? పెళ్లి చేసుకోకూడదు అనే బాధ ఏ బాధ అంట? మీరు పెళ్లి చేసుకుని మా చర్చికి రావద్దు. ఏ బాధ అది? దయ్యాల బాధ, సాతాను సంబంధమైన బాధ. కొంతమంది ఉంటారండి, దేవునికి సమర్పించుకొని నా జీవితాంతం వివాహం చేసుకోకుండా ప్రభు కొరకు పరిచర్య చేస్తాననేది అది వేరు. అది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటిది. కానీ వాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉన్నారని అందరిని పెళ్లి చేసుకోకుండా మీరు ఉండండి అంత తప్పు. యేసయ్య పెళ్లి చేసుకోలేదు కనుక ఎవరు పెళ్లి చేసుకోకూడదంటే మరి ఇప్పుడు నేను ఉండను, నువ్వు ఉండవు. ఏమండి, అంతే కదా. అవ్వ ఆదాము మిగిలేవారు జీవితం భూమి మీద, వాళ్ళు కూడా చచ్చిపోయేవాళ్ళేమో. ఏమంటారు? పెళ్లి చేసుకోకూడదంటే పెళ్లి చేసుకోవద్దు, పిల్లలాట పడతారండి. ఎలాగ భూమి విస్తరించాలండి? దేవుడేదో నీకు ప్రేరేపించాడు, నీవు వివాహం చేసుకొని ఉండాలనుకున్నావు, ఉండు, ఎవరు కాదన్నారు. కానీ నువ్వు వివాహం చేసుకోకుండా ఉన్నావని చెప్పి నేను చెప్పేదే కరెక్టు, అందరూ వివాహం చేసుకోకుండా ఉండాలని చెప్పడం తప్పు. వివాహాన్ని నిషేధిస్తారంట, గమనించాలి. వివాహాన్ని నిషేధిస్తారు. అది తప్పుడు బోధ, అది సాతాను సంబంధమైన బోధ, అది అబద్ధ బోధ, దయ్యపు బోధ. అది బైబిల్ చెబుతుంది. అది మోసపరిచే ఆత్మ. కొంతమందికి పాపం పెళ్లి చేసుకోవాలని ఉంటుంది. కొన్ని సంఘాలకి కట్టుబాట్లు ఉంటాయి. ఏంటో తెలుసా? సేవ చేయాలంటే పెళ్లి చేసుకోకూడదు. ఈ మధ్య ఒక ఆయన అన్నాడు, పాపం పాస్టర్ గారు, ఒక పెద్ద ఆయన దగ్గర సేవ చేసాడు, ఆ పెద్ద ఆయన చచ్చిపోయాడు. ఒక దగ్గర మీటింగ్లో వాక్యం చేస్తా, ఏం చేస్తారు? మా అయ్యగారు తెల్ల చొక్క తెల్ల ప్యాంటు జీవితాంతం అయిపోయింది, మాకు పెళ్లి లేదు ఏం లేదు అన్నాడు పాపం ఆయన. అంటే నాకు అనిపించింది, పాపం మనసులో ఆయనకి పెళ్లి చేసుకోవాలని ఉంది, కొత్త ఆ సూట్లు బూట్లు వేసుకోవాలని ఉంది. వాళ్ళ అయ్యగారు రుద్దినట్టున్నాడు పాపం వీళ్ళ మీద అనిపించింది నాకు. అయ్యగారు బతుకున్నంత వరకు బయటికి ఏం మాట్లాడాల. అయ్యగారు చచ్చిపోయిన తర్వాత ఇక చూడండి, ఒక్కొక్కరు ఇది స్వరం బయటపడి ఒక్కొక్కరు హృదయాల్లో ఒక్కొక్కరి హల్లెలూయా, గమనిస్తున్నారండి? అంటే కొంతమంది రుద్దుతూ ఉంటారు అన్నమాట అయ్యగారులు, మీరు ఇదే చెయ్యాలి, మీరు పెళ్లి చేసుకోకుండా ఉండాలి అని. రెండోది ఏంటో తెలుసా? భోజనం గురించి. భోజన ప్రియులు ఉంటారు కొంతమంది, పాపం అయ్యగారు అమ్మగారు పక్కనే కూర్చుంటారు, ఏంటని మీరు. ఏమండి, ఒకటేమో పెళ్ళి,
వివాహాన్ని నిషేధిస్తారంట అంత్య దినాల్లో. అదేంటి గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు కూడా. నీకు ఒకవేళ దేవుడు దర్శించి నీకు ప్రేరేపణ కలుగు చేసి వివాహం చేసుకోకుండా నా పరిచర్య చేయి అంటే నువ్వు వివాహం చేసుకుని పరిచర్య చేయి, తప్పు లేదు. కానీ అయ్యగారు చెప్పారు, అమ్మగారు చెప్పారు, కళ్ళలో మా నాన్న కనపడి చెప్పాడు, కళ్ళలో చచ్చిపోయిన మా పాస్టర్ గారు కనపడి చెప్పాడు, చచ్చిపోయిన పాస్టర్ గారు కనపడి చెప్పినా చేయి బాకయ్యా. 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు బాగానే ఉంటుంది పెళ్లి కాకుండా, ఒక 11వ సంవత్సరానికి కోరికలు పడతాయి. వద్దొద్దు నాన్న, దేవుడు చేస్తే నువ్వు నిలవగలవు. రెండోది భోజనం గురించి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? 3వ వచనంలో, సత్య విషయమై అనుభవ జ్ఞానం గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకున్న నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తిరుట మానవులను చెప్పుచుందరంట. గమనించండి. రెండోది ఏంటి? సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకున్న నిమిత్తం దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినటం మానవాళ్ళని చెప్పుతారట. సత్య విషయమై అనుభవ జ్ఞానం కలిగిన వారు అనగా ఆధ్యాత్మికంగా ఎదిగిన వారు ప్రార్థన చేయటం ద్వారా పవిత్రపరచబడుతుంది భోజనం, పరిశుద్ధపరచబడుతుంది భోజనం. మనం ప్రార్థించినప్పుడు అక్కడ ఉంది 5వ వచనం, ఏలి అనగా అది దేవుని వాక్యం వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుతున్నది అన్నాడు. గమనించాలి. మనం ప్రార్థన చేయటం ద్వారా ఆ ఆహారం పరిశుద్ధపరచబడుతుంది. పౌలు గారు తిమోతికి రాస్తూ 2వ మాట ఏమంటాడంటే, నాయన భోజనం విషయంలో కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? సత్య విషయమై అనుభవ జ్ఞానం కలిగిన వారు అనగా ఆధ్యాత్మికంగా ఎదిగిన వారు, విశ్వాసంలో బలం పొందుకున్నవారు ప్రార్థన చేసి పుచ్చుకున్న నిమిత్తం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకున్న నిమిత్తం దేవుడు సృజించినటువంటి కొన్నింటిని తినుట మానవాళ్ళని చెబుతారంట. తినుట మానాలని చెబుతారంట. చూడండి, భోజన విషయంలో కూడా కొంతమంది మీరు అద్దెను కూడా ఇద్దరు కూడా రిస్ట్రిక్షన్ పెడితే మన పరిస్థితి ఏంటండి? వాళ్ళు కాయగూరలే తింటారని కాయగూరలే తినాలన్నారు అనుకోండి, మన పరిస్థితి ఏంటి? మనమేమో రోజు చికెను మటన్ లేకపోతే బతకలేం. కొంతమంది ఉంటారు చికెను మటన్ లేకపోతే బతకలేని కొంతమంది ఉంటారు. రోజు కంపల్సరీగా ఏదో ఒకటి ఉండాల్సిందే వాళ్ళకి ఇంట్లో. సపోజ్ వాళ్ళే దేవుని నమ్ముకొని చర్చికి వెళ్ళారనుకో, ఆ చర్చికి ఒక పత్తి ఉందనుకోండి, నీసు అనేది తినకూడదు, ఓన్లీ కూరగాయలు ఆకుకూరలు తినాలి అన్నారు అనుకోండి, అనేవాళ్ళు కూడా ఉన్నారండి చాలా మంది. పరిస్థితి ఏంటి? ఏమంటారు దాన్ని? దేవుడు సృష్టిలో ప్రారంభంలో దేవుడు కూరగాయలు తినమన్నాడు, మీరేం తినకూడదు అన్నారు అనుకోండి. మరి నోవా తర్వాత నోవాకు చెప్పాడు దేవుడు ఏమని? జంతువులు కూడా తినరా బాబు అన్నాడు. మరి ఏమండి? కొత్త నిబంధనలో పాత నిబంధనలో గమనించండి, పశువులు పక్షులు వధించి యాజకులు తినేవాళ్ళ లేదా? బలులు తెచ్చిన వాటిని. ఇజ్రాయేలీలు కూడా గొర్రె పిల్లని పస్కా పండుగ రోజు వధించి అందరు తినాలని చెప్పాడా లేదా దేవుడు? చెప్పాడు. కొంతమంది అంటారు మనం తినకూడదండి, మోసం. వినమాకండి. నాకు అర్థం కాక అడుగుతారండి, నేను ఎవరిని ఏమంటలేదు. కొంతమంది 40 రోజులు ఉపవాస ప్రార్థనలు చేస్తారండి, నీసు ముట్టుకోరండి. ప్రభు స్తోత్రం, ఎంత మంచిదో. వాళ్ళు తాగేవాళ్ళు కూడా ఉంటారండి, మందు తాగేవాళ్ళు కూడా, సిగరెట్లు తాగేవాళ్ళు అందరూ 40 రోజుల ఉపవాసాలు పక్కాగా ఉంటారండి. 40వ రోజు అయిపోయిన తర్వాత చూడండి వాళ్ళ నిజ స్వరూపం. అబ్బాయి ఎంత బాగా చేస్తారు మళ్ళీ. 40 రోజులు తినంతా కూడా వారంలో తినేస్తారు. 40 రోజులు చేయని తాగనదంతా వారం రోజులు తాగేస్తారు కూర్చొని. 40 రోజులు ఇంట్లో తల్లి పిల్ల ప్రశాంతంగా ఉంటారు. 41వ రోజు మరలా ఇంట్లో గొడవలు. వాళ్ళు అనుకుంటారు, దేవా జీవితాంతం వీళ్ళు ఎట్లానే ఉంటే బాగుండు అనిపిస్తుంది వాళ్ళకి. అక్కడ నువ్వు తినకుండా ఉండటం ముఖ్యం కాదండి,
వాక్య ప్రకారం నువ్వు జీవించడం ముఖ్యం. మేము మాంసం తినబడి 40 రోజులు మంచిదే. ఎందుకు తినవు? యేసు ప్రభు వారు సిలువలో శ్రమ పడ్డాడంట. ఆయన శ్రమ పడ్డాడని ఆ 40 రోజులు మనం తినమంట. యేసు ప్రభు 40 రోజులు శ్రమ పడ్డాడు సిలువలో. నాకు అర్థం కాక అడుగుతానండి, యేసు ప్రభు ఎన్ని రోజులు శ్రమ పడ్డాడు సిలువలో? శ్రమలు తినాలంట. క్రైస్తవులు శ్రమలు తినాలి ఉన్నాయంటారా? యేసయ్య ఏమన్నాడు? యేసయ్య ఏమన్నాడండి? నా సిలువను ఎత్తుకొని వెంబడించమన్నాడు జీవితాంతం. అంటే ప్రతిరోజు మనకి శ్రమ. కొంతమంది క్రైస్తవులు మాత్రం 40 రోజులే, సంవత్సరం 40 రోజులే శ్రమ తినాలి. మిగిలిన రోజులన్నీ హ్యాపీ తినాలి, ఎంజాయ్. పబ్బులు, పార్టీలు. సత్యాన్ని గుర్తెరగనటువంటి ప్రజలు ఎంతో మంది ఉన్నారు ఈ దినాల్లో. ఒకళ్ళు 40 రోజులు ఉపవాసం ఉంటే ప్రార్థన చేయ తప్పులేదు. కానీ యేసయ్య శ్రమ పడ్డాడు కనుక మేము చికెన్ తినం, బిర్యానీ తినం అంటే కుదరదు. యేసయ్య శ్రమ పడితే నువ్వు చికెన్ బిర్యానీ తినాలని. అది తెలియదు చాలా మందికి. పాపంలో ఉండి పడిపోయి చచ్చిపోతున్నావు అని చెప్పి కలువరి శిలువలో రక్తం కార్చాడు. మనం సంతోషంగా ఉండాలని కలువరి శిలువలో మరణించాడు ఆయన. నిజంగా ఆయన శ్రమలు పడ్డాడని నిజంగా నువ్వు బాధపడతామన్న వ్యక్తివైతే ప్రతిరోజు నువ్వు పరిశుద్ధంగా బ్రతకాల. అది ప్రాముఖ్యమైనది. ప్రతిరోజు నువ్వు వాక్యానుసారంగా జీవిస్తే ఆయన సంతోషపడతాడు నిన్ను బట్టి. ఆ 40 రోజులు మాత్రమే జాగ్రత్తగా ఉండి ప్రతిరోజు చర్చికి వెళ్ళి ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవుడు అంటాడు, రా ఎందుకురా మొక్కుబడి ప్రార్థన నాకు అంటాడు దేవుడు. ఏమండి గమనించండి, కొంతమంది ఏం చేస్తారు? ఆహార వస్తువులు నిషేధిస్తారంట కొంతమంది. ఇంకో మాట నేను చెబుతున్నాను వినండి. కొంతమంది ఒక మాట గమనిస్తే చచ్చిపోయిన వాళ్ళు ఇంటికి వెళ్ళి ఎవరు ఏం భోజనం చేయరంట కొన్నిసార్లు. నాకు తెలియదు. చచ్చిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేయరంట. ఎందుకో మరి నాకు తెలియదు. ఎందుకంటే భోజనం చేస్తే వాళ్ళ ఇంట్లో చచ్చిపోయిన వాళ్ళు వీళ్ళు వెనకొస్తారంట. అబ్బాయి ఎంత మంచి విశ్వాసలోనండి. పాపం వాళ్ళు దుఃఖంలో బాధలో ఉంటే మనం ఏదైనా తీసుకెళ్ళి ఇవ్వాలి పాపం వాళ్ళకి. మార్తమ్మ గారు ఇప్పుడు పాపం వాళ్ళ పాప దుఃఖంలో ఉన్నారు. ఆల్ఫాయిజీ విశ్వాసులారా వెళ్ళారా వాళ్ళ ఇంటికి? అప్పుడే ఏడాడుతాడు, మాకు ఏడ కుదిరిద్దండి. ఏమైనా తీసుకెళ్ళి ఇచ్చారా? కూరగాయలు ఓ పూటనో వండుకొని తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చామ్మా, మీకేం భయం లేదు, ధైర్యంగా ఉండండమ్మా అని చెప్పారా? ఫోన్లు చేసేవాయి గారు. ఫోన్లు అందరూ చేస్తారు. దూరంలో వైజాగ్లో ఉన్న వాళ్ళు కూడా చేస్తారు పాపం. నువ్వు చేసేది ఏముంది? ప్రకాశం జిల్లాలో ఉన్న కూడా చేస్తారు ఫోన్. నువ్వు చేసేది ఏముంది? అది కాదు. దుఃఖంలో ఉన్న వారింటికి నువ్వు వెళ్ళాలి, వెళ్ళి పరామర్శించాలి. ఒకసారి వెళ్ళామండి, రెండోసారి వెళ్తే నష్టం తప్ప. వాళ్ళు దుఃఖంలో ఉన్నారు, రెండోసారి ఆదరించడం తప్ప. అదే ఎవరైనా ఇంట్లో పెళ్లి జరుగుతుంది అనుకోండి, రోజు అక్కడే ఉండిపోతారు. పెళ్ళయి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వెళ్ళిపోయిన దాకా అక్కడే తింటా కూర్చుంటా ఉంటారు. పెళ్ళప్పుడు కాదు వెళ్ళి ఉండాల్సింది, బాధలో వెళ్ళి ఉండాలి. అది ఒక వ్యక్తి ఎవరైనా దుఃఖపడుతుంటే దుఃఖపడే వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు 1 గంట 2 గంటలు స్పెండ్ చేసి ధైర్యం చెప్పాలి. అది వాక్యం చెప్పేది. అంతేగాని వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లు జరుగుతుంటే వెళ్ళటం, వెళ్ళి గంటల కూర్చొని వాళ్ళతో పాటు తినటం, అది కాదు ఆధ్యాత్మికత అంటే. ఫంక్షన్లు జరిగేటప్పుడు వెళ్ళి కూర్చోవటం కాదు, బాధలో ఉన్నప్పుడు మనం తీసుకెళ్ళి వాళ్ళని తిరిపెట్టడం, అది గొప్ప విషయం, ఆధ్యాత్మిక విషయం. కొంతమంది నాకు బాధ వేసింది అదే, వాళ్ళు బాధలో ఉంటే వాళ్ళ ఇంటికి వచ్చి అంట భోజనం చేయరంట. కొంతమంది ఏదన్నా తినాలన్నా టీ కూడా తాగరంట చచ్చిపోయిన ఇంటికి వెళ్తే. విచిత్రం మరొకటి ఏంటంటే, ఆదరణ కురిగి పెడతాం కదా, ఆదరణ కురిగి పెట్టినప్పుడు భోజనాలు పెడతారుగా వాళ్ళు. భోజనాలు పెట్టినప్పుడు ఆ భోజనాలు కొంతమంది చేయరంట. ఎంత దౌర్భాగ్యం క్రైస్తవత్వం అండి మనది. అంటే మందంటే చేయని వాళ్ళది, తిన్నవాళ్ళది.
ప్రార్థన చేసుకుంటే అంతా పవిత్రపరచబడుతుంది. ఏమండి వాళ్ళు ఏమైనా పూజలు చేస్తున్నారా? విగ్రహం ముందు పెడతారా దేశకెళ్ళ భోజనాన్ని? ఏమండి గుడ్డిగా కొంతమంది అలా చేస్తుంటారు. ఒకవేళ ఈ రాత్రి ఉదయం మీలో ఎవరైనా అట్లా ఉన్నట్టయితే దేవుని శిక్షకు మీరు పాత్రలు అవుతారు, గుర్తుపెట్టుకోండి. వారు ఒకవేళ విగ్రహారాధన చేసేవారు దినమనో కార్యమనో చేస్తే అది వేరు. కానీ వీళ్ళు మన దేవుని నమ్మిన వాళ్ళు ప్రార్థన పెట్టుకొని ఆదరణ కూడికి పెట్టుకొని వచ్చిన సంఘాన్ని మనం భోజనం పెట్టి పంపించాలనేటువంటి సంతోషంతో వాళ్ళు చేస్తున్నప్పుడు అమ్మ మేము చచ్చిపోయిన ఇంటికి వచ్చేది తినమమ్మా, యేసుప్రభు నమ్ముకుంది ఎందుకు? వేస్ట్. యేసై నమ్ముకుంది ఎందుకు? ఉపయోగం లేదు. కొంతమంది మెచ్యూర్ ఫంక్షన్స్కి వెళ్ళి భోజనాలు చేయరంటండి. ఏదో ఆ బోధలు కూడా ఉన్నాయి, కొంతమంది బోధిస్తారు కూడా. ఒకసారి కొత్తగా సేవకు వచ్చిన ఒక పాస్టర్ గారు నాకు ఫోన్ చేశారు. అన్నా ఏం తమ్ముడు అంటే, అన్న మా బంధువుల అమ్మాయి ఒక అమ్మాయి మెచ్యూర్ అయిందన్న అన్నాడు. అయితే ఏంటి తమ్ముడు అంటే భోజనం చేయొచ్చా చేయకూడదన్నా, వాళ్ళు అంజులన్నా నేను మన పాస్టరం కదన్నా, చేయొచ్చా చేయకూడదన్నా. ఏం తప్పుడు తప్పే ఉంది, మీ బంధువులే కదా, ప్రార్థన చేసుకొని భోజనం చేయంటే. మరొక పాస్టర్ గారికి ఫోన్ చేస్తే ఆయన అన్నాడన్నా మనం భోజనం చేయకూడదు మెచ్యూర్ ఫంక్షన్స్కి అన్నాడన్నా అన్నాడు. తమ్ముడు మరి యేసు బైబిల్ చదువుతుంది, మరి ప్రార్థన చేసుకుని అన్ని తినొచ్చానని చెప్పింది తమ్ముడు, మరి ఆయన ఎక్కడి నుంచి చెప్పాడు నాకు తెలియదు, ఇప్పుడు నీ ఇష్టం తమ్ముడు, నీ మనసాక్షి ఏం చేత చేయమన్నా. ఏమండి ఈ ఉదయకాల సభలో దేవుడు నీ త్వరతో మాట్లాడే మాటలు రెండు. మోసపరచు బోధలు ఉన్నాయి, అబద్ధ బోధలు ఉన్నాయి, దయ్యాల బోధలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఈ ఉదయం రెండు విషయాల గురించి దేవుడు మనతో చెప్పాడు ఆ బోధల్లో. ఒకటి వివాహాన్ని నిషేధించడం, పెళ్లి చేసుకోవద్దంటాం, ఆ బోధలు దయచేసి నమ్మొద్దు. రెండవది ఆహార పదార్థాలను కొన్నిటిని తినొద్దు. తినొద్దన్న వాళ్ళు అన్ని తినొద్దంటే ఒకేసారి ఆకలితో చచ్చిపోయి పరలోకానికి వెళ్ళిపోతారు కదా, బాగుంటుంది. వాళ్ళ మనసులో తినాలనిపిస్తుంటే వీళ్ళే వద్దంటా ఉంటారు. మనసులో సగం చేస్తున్నా సగం బతుకుతున్నారు వాళ్ళు. అదేదో పూర్తిగా తినొద్దురా, దిగబట్టుకోండిరా, చచ్చిపోతే పరలోకానికి వెళ్ళిపోతా ఉంటే ఒకేసారి పోతారు ఒక 5-6 రోజుల్లో. ఏమండి తినేవాడిని తినేయండి, అడ్డు పెట్టబాకండి, ఎంజాయ్ చేయనియండి, హ్యాపీగా తినండి. తిండిపోతుల గురించి కూడా రాయబడింది. అంటే తిండిపోతులా తినొద్దు, కడుపు నిండా తినండి చాలు. కానీ తినే విషయంలో అద్దినాలని ఏమీ లేదు. హల్లెలూయా. అమ్మా అన్నిటిని దేవుడు మన కొరకే ఇచ్చాడు భోజనం చేయటానికి. ఒకవేళ షుగర్ ఉంటే మాత్రం తీపి తినబాక, పాస్టర్ గారు అన్ని తినమన్నాడు, మా అమ్మ ఏంది మా ఆవిడ నాకు షుగర్ ఉందని చెప్పి స్వీట్ తినొద్దాం అది తినొద్దా అంటుంది, పాస్టర్ గారు ఈ రోజే చెప్పాడు అన్ని తినమని అన్నాం అనుకో, అమ్మ నేను చెప్పేది దాని గురించి కాదమ్మా. నీకు అనారోగ్యం ఉంటే తినాల్సింది మాను. కొంతమంది ఎట్లా కూడా తీసుకుంటారు వాక్య పాపం అర్థం కాక తెలియక. ఈరోజు అయ్యగారు చెప్పారు అన్ని తినొచ్చంట, ప్రార్థన చేసుకుని అన్ని తినొచ్చంట అంటే షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, అనారోగ్యంగా ఉన్నవాళ్ళు తినకూడదు అన్నీ తిన్నారనుకోండి, తర్వాత నా మీద కొత్త ఏం పాస్టర్ గారు మీరే చెప్పారంట అన్ని తినమని, మా వాళ్ళు తిన్నారు మంచాన పడ్డారు మీరే చేయాలంటారు. అమ్మా మీకు వందనాలు. నేను చెప్పే విషయం ఏంటంటే అనారోగ్యంగా ఉన్నప్పుడు మీరేం తినాలో అయ్యే తినండి. నా ఉద్దేశం ఏంటంటే బైబిల్ చెప్పేది ఆహార వస్తువులు ఏవి కూడా నిషేధమైనవి కాదు. అన్ని ఆహార పదార్థాలు, కూరగాయలు తినొచ్చు, ఆకుకూరలు తినొచ్చు, మాంసాహారం తినొచ్చు, నువ్వు తినగలిగింది ఏదైనా తినొచ్చు, తప్పేమీ లేనే, నిషేధము లేనే లేదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఏమని, దేవా ఈ ఆహారాన్ని ఇచ్చావు, నీ కృతజ్ఞతలయ్యా, నీకు స్తోత్రాలు, ఈ ఆహారాన్ని పరిశుద్ధపరచండి అయ్యా అని ప్రార్థన చేసుకొని తిను, నీకేం కాదు. యేసు ప్రభువు ఏం చెప్పారండి మార్క్స్ వార్తలో, విషం తాగినా కూడా చచ్చిపోడంట. ఎవరు? యేసునందు విశ్వాసం ఉంచి ఒకవేళ వాడికి విషం పెట్టినా వాడు చచ్చిపోయాడు. సాధు సుందర్ సింగ్ గారికి అదే జరిగింది. వారి తల్లిదండ్రులు, తోబుట్టువులు, వారి తండ్రి గారు, తోబుట్టువులు సాధు సుందర్ సింగ్ గారు యేసు ప్రభువుని నమ్ముకున్నారని చెప్పి అన్నంలో విషం పెడతారు.
కానీ యేసు ప్రభువారు ఆయన బతికిస్తాడు. విషమే మనల్ని ఏం చేయనప్పుడు ఆహార పదార్థాలు ఏం చేస్తాయండి? మనల్ని ఏమంటారండి? యేసయ్య ప్రార్థన చేసుకొని నన్ను నమ్మిన వాడికి విషం అంటే కొంతమంది అపార్థం చేసుకుంటూ ఉంటారు. అంటే విషం తాగితే ఏం కాదా అని కొంతమంది తాగి టెస్ట్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. నా ఉద్దేశం అది కాదు. అయ్యగారు చెప్పారు బైబిల్లో ఉందంటే విషం తాగిన ఏం కాదంట అని చెప్పి. విషం తాగి నిజంగా నేను బతుకుతాను సస్తాను చూద్దాం అనుకుంటే నిజం చేస్తున్న విషం తాగినోడు ఎవడు బతకడం. కానీ ఎవరైనా నీకు హాని చెయ్యాలని చెప్పి చేస్తే నీకేం కాదు. అది అక్కడ చెప్పేది. నీకు తెలియకుండా నీకు హాని చెయ్యాలని, నీకు కీడు చేయాలని ఎవడైనా నీకు తెలియకుండా ఆహారంలో అలా చేశారనికి ఏం కాదు. నువ్వు భయపడబాక. ఆహార పదార్థాలు ఏవి నిషిద్ధమైనవి కాదు. నువ్వు తినగలిగినటువంటిది ఏదైనా కూడా నువ్వు ప్రశాంతంగా తినొచ్చు. ప్రైజ్ గాడ్. కనుక ఉదయకాలం మనలో ఎవరికైనా మూఢనమ్మకాలు ఉంటే తొలగించుకోండి. ఇవన్నీ మూఢనమ్మకాలు లెక్క. ఇవన్నీ ప్రాముఖ్యంగా మూఢనమ్మకాలు అనే దానికంటే సాతాను సంబంధమైన బోధలు, దయ్యపు బోధలు, మోసపరిచేటువంటి ఆత్మలు చెప్పేటువంటి ఇవన్నీ కూడా. కనుక ఈ విషయాలు గుర్తుపెట్టుకొని మనసులో పెట్టుకొని యేసయ్యను నమ్మినటువంటి మనం యేసయ్యలాగా జీవిద్దాం. సాయంత్రం కూడా అంత్య దినాల్లో జరిగేటువంటి విషయాలు తిమోతికి పౌలు రాస్తాడు. వాటిని గురించి నేను మళ్ళీ సాయంత్రం కూడా చెప్పబోతున్నా. ప్రార్థన పూర్వకంగా సిద్ధపడండి. ఆమె. సో ఎవరి కాల సమయంలో ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. అందరి కళ్ళు మూసుకున్నట్లయితే కొన్ని నిమిషాలు మనం ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడిన మాటలు మోసపరిచేటువంటి ఆత్మలు ఉన్నాయి, సాతాను సంబంధమైన బోధలు ఉన్నాయి. మనం గమనించాలి అనేది. కొంతమంది తప్పుడు బోధలు బోధించేవారు ఉన్నారు ఈ లోకంలో. పెళ్లిళ్ళు చేసుకోవద్దనే వాళ్ళు ఉన్నారు. కొన్ని సంఘాలు మేసాలు కూడా తీయమని చెప్పేస్తారు పురుషులకి. శ్రీకాకుళంలో ఉన్న ఒక సంఘం పురుషులు మేసాలు ఉంచుకోకూడదంట. కొన్ని సంఘాలు ఉన్నాయి, జాగ్రత్త. అది దైవ సంబంధమైన బోధ, దయ్యపు బోధ. నువ్వు గమనించగలగాలి. ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడిన మాటలు. ఆహారం నిషేధిస్తారు కొంతమంది. ఆహార వస్తువులు కొన్నిటిని తినొద్దంటారు. దేవుడేమో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నువ్వు అన్నీ తినొచ్చు అంటున్నాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నువ్వు అన్నీ తినొచ్చు అంటున్నాడు దేవుడు. నీకేం కాదు, నీకేం కాదు. ఈ రోజున గమనించగలవా? ఒకవేళ నీలో ఏమైనా మూఢ నమ్మకాలు ఉంటే వాటిని కూడా వదిలిపెట్టి ఈరోజు. ఒకవేళ నీవు కూడా పాటిస్తున్న వ్యక్తిగా ఉన్నట్లయితే ఆహార పదార్థాలు కొన్ని తినటం ఇది దైవ చిత్తం కాదు, ఇది వాక్యానుసారం కాదని ఒకవేళ నీవు అనుకున్న వ్యక్తివైతే ఈరోజు దేవునితో మాట్లాడిన మాటను బట్టి సరి చేసుకున్న అంత్యదినాల్లో అబద్ధ బోధకులు మోసపరుస్తారు మనల్ని. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు దేవుడు నీతో చెబుతున్న మాట, నాతో చెబుతున్న మాట. మూఢ నమ్మకాలు ఒకవేళ మనలో ఉంటే వాటిని తొలగించుకోవాలి. దేవుని వాక్యానికి విరోధమైనది ఏదైనా మన జీవితాల్లోకి వస్తుందంటే ఆ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మూఢనమ్మకాలు ఇవన్నీ సాతాను సంబంధ బోధన. మూఢనమ్మకాలు అనే దానికంటే ఆ మూఢనమ్మకాలకు బైబిల్ పెట్టే పేరు దయ్యపు బోధ, మోసపరిచేటువంటి ఆత్మ బోధ. పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడంట. పౌలు గారు స్పష్టంగా ఆత్మ తేటగా చెబుతున్నాడు. దయ్య బోధలు ఎలా ఉంటాయో చెబుతున్నాడు. ఈ రోజున నువ్వు గుర్తించగలుగుతున్నావు దయ్య బోధ ఏంటో, దేవుని బోధ ఏంటో? లేకుంటే ఎవరు ఏది చెప్పినా నమ్ముతున్నావా? వాక్యానికి విరోధమైనది చెప్పినా నమ్ముతున్నావా? జాగ్రత్త ప్రియ దేవుని సంగమా. ఈ సమయంలో నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను.
ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తాను మీ కొరకు. ఒక 10 నిమిషాలు ఓపిక పట్టండి, నాతో పాటు ఏకీభవించండి. నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ఏకీభవించండి. మనం దేవుని చెప్పిన వాక్య ప్రకారం జీవించగలిగితే ఈ లోకంలో ఏది మనల్ని ఏం చేయలేదు. ఏ కీడు, ఏ అపాయం మన దగ్గరికి రానే రాదు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ సమయంలో ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకు స్తోత్రం. మోసపరిచే ఆత్మ, దయ్యపు బోధ, వివాహం చేసుకోకూడదనేది, ఆహార పదార్థాలు కొన్ని తినకూడదని చెప్పే దయ్యపు బోధ, అయ్యా మేము మోసపరిచే ఆత్మను గుర్తిరిగి అయ్యా తండ్రి మేము నీ వాక్య ప్రకారం జీవించగలిగే భాగ్యం దయచే. పరిశుద్ధాత్మ దేవుడు నీ స్వరాన్ని మేము వినగలిగే భాగ్యం దయచే. నీ మాటలకు మేము లోబడే భాగ్యం దయచే. యేసురాజా, నమ్మదగిన దేవుడా, నీతిమంతుడా, పరిశుద్ధుడా, ఈ ఉదయకాలం ప్రభువా నాయన మమ్మల్ని కనికరించండి, కృప చూపించండి, దయ చూపించండి, ప్రేమ చూపించండి. ఈ సమయంలో నాయన నారాయణ కోసం ప్రార్థిస్తున్నాను, కళ్యాణి కోసం ప్రార్థిస్తున్నాను, ఇషాంత్ కోసం ప్రార్థన చేస్తున్నా. యేసు నామములో వారిని దీవించమని కోరుకున్నాను. దేవానికి స్తోత్రం. దర్శించమని ప్రార్థన చేస్తున్నాను ఈ సమయంలో. యేసయ్యా, ప్రభువా నీ కొందనాలు, ప్రభువా నీ కొందనాలు. వారి కుటుంబాన్ని అన్ని పాలకు తీసుకొస్తాం, దీవించండి. ఉమా గారిని, కృష్ణారావు గారిని, ఈషు, అయా తండ్రి, షకీనా, ఇమ్మాన్యుయల్, ప్రభా తండ్రి నాయన, కరుణశ్రీ, అక్షయ, శ్యామ్, దివ్యకి ప్రభువా 6వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఎగ్జామ్స్ ఉన్నాయట. బిడ్డకు కావాల్సిన మంచి జ్ఞానం దయచేసి నడిపించమని అడుగుతున్నాను. నీ ఆత్మ చేత బిడ్డ నింపండి. అదేవిధంగా యేసయ్యా, ప్రభా తండ్రి నాయన, రోషను దీవించండి, ఆశీర్వదించండి. ఈ సమయంలో ప్రభా నాయన గోవింద్ గారిని దీవించండి. తన గవర్నమెంట్ ఉద్యోగ విషయంలో ప్రార్థన చేస్తున్నాను. ద్వారములు తెరవండి ప్రభా, ఆశీర్వించమని ప్రార్థన చేస్తున్నాను. పూర్ణాన్ని దీవించండి, వారికి సంతానం దయచేయండి. అయ్యా తండ్రి ప్రభా కిరణ్ దీవించండి ప్రభా. అయ్యా తండ్రి ప్రభా నాయనా నీ స్తోత్రాలు. అరుణాన్ని దీవించండి. మోహిత తన బిడ్డలిద్దరిని దీవించండి. అయ్యా నీ బిడ్డలను కృపలో నీ కృపలు బలపరచండి. అరుణ ప్రభా ఇంకా చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి ప్రభా. నీ కుమార్తె ప్రార్థిస్తుంది. నీ వాక్యం ద్వారా నువ్వు మాట్లాడు, నెరవేర్చండి. అదేవిధంగా యేసయ్యా, ఈ సమయంలో జోసఫ్ గారు ప్రాజెక్ట్ విషయంలో మీరు తోడుగా ఉండండి. ఐశ్వర్యాన్ని మీరు దీవించండి, మంచి ఆరోగ్యం దయచేయండి. నీ కుమార్తె గర్భద్వారాలు తెరిచారని నమ్మి స్తుతిస్తున్నావు, మహింపరుస్తున్నావు. కృష్ణవేణి గారిని దీవించండి. ఉదయని, దివ్యాని ప్రభా, ఏబేలుని, యశ్వంతుని మీరు దీవించండి. నీ కృపలో బిడ్డలు బలపరచండి. యశ్వంత్ రేషన్ కార్డు విషయంలో సహాయం చేయండి. త్వరితగతిన పూర్తి అవడానికి సహాయం చేయడం ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రభు. ఉదయ్ ప్రభు తండ్రి రేషన్ కార్డు విషయంలో మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా తండ్రి వారి విషయంలో మీ కృపను చూపించమని అడుగుతున్నాను. ఉదయ్ యశ్వంత్కి ప్రభు ఉద్యోగాన్ని మీరు అనుగ్రహించండి. ఇదిగో ఈ సచివాలయం ఎగ్జామ్స్ రాసిన వారి లిస్టు ప్రభు నాయన తండ్రి, అయ్యా తండ్రి ప్రభు నాయన తండ్రి పెడతారని చెప్పారు. మరి నాయన మేము ప్రార్థించిన బిడ్డలు పేర్లు అయ్యా తండ్రి ఆ లిస్టులో ఉండగలిగే భాగ్యం దయచేయండి. అయ్యా తండ్రి మా ప్రార్థనలు మీరు వింటున్నారు కదా, సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. అదేవిధంగా రాజీ సమయంలో జేమ్స్ ప్రభాకర్ గారి కుటుంబాన్ని దీవించండి. సునీత గారిని, ప్రియాంకని దీవించి నీ కృపలో భద్రపరిచి బలపరచండి. అయ్యా నాయన దొరాయి గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క తండ్రి ప్రభా నాయన యేసయ్య, అయా తండ్రి గొంతు ఇన్ఫెక్షన్ తీసివేయండి, ఆ తుమ్ములు స్వస్థపరచండి. అదేవిధంగా ప్రభా నాయన
అయా తండ్రి నాయన గొప్ప దేవుడు బాడీ పెయిన్స్ స్వస్థపరచండి, పరిపూర్ణ ఆరోగ్యం మీరు దయచేయండి. కవిత గారిని దీవించండి అయా తండ్రి. డేవిడ్ని ప్రభు దిబోరాను దీవించి నీ కృప వారికి బలపరచండి, భద్రపరచండి. యేసయ్య నాయన ఇదిగో ఈ సమయంలో గొప్ప దేవుడు యేసయ్య రాజా నీ కొందనాలు అయా తండ్రి ప్రభు నాయన ఎస్తరి గారిని బట్టి వందనాలు, కృష్ణ గారిని బట్టి వందనాలు అయా తండ్రి ప్రభు జోషిక కార్తీకాన్ని బట్టి వందనాలు దీవించండి. ప్రభా నాయన కాట్లు గారిని బట్టి మల్లిక గారిని బట్టి స్తోత్రాలు. అదేవిధంగా ప్రభా నాయన మాటిడి గారిని బట్టి వందనాలు అయా యేసయ్య నాయన శీల గారిని బట్టి స్తోత్రాలు దీవించండి. అజయ్ని బట్టి వందనాలు. కార్ అయా ప్రభా కంపెనీలో ఇంటర్న్షిప్ నీకు మటుకు అనుగ్రహించండి. జర్మియాని బట్టి స్తోత్రం, మీరు ఇచ్చిన ఆరోగ్య స్తోత్రం, ఇంకా పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. డాక్టర్ నుంచి పరిపూర్తి తీసుకోండి. జేషవాన్ని దీవించండి అయ్యా నీ కృప బలపరచండి. ఇజ్రాయల్ గారిని బట్టి వందనాలు ప్రభా. రేచల్ గారిని బట్టి మౌనిక ఆరికలను బట్టి స్తోత్రాలు దీవించండి. కుటుంబాన్ని యేసయ్య నాయన బియోలాని బట్టి తన తల్లిగా తండ్రి గారు తమ్ముడిని బట్టి అయ్యా మీరు దీవించబడుతున్నారు అందరినీ ప్రభా నాయన. చిన్నక్కని బట్టి చిన్నబాబుని బట్టి శ్రావణి అయ్యా తండ్రి. అదేవిధంగా శోభ రత్న సాగర్ని బట్టి నీకు స్తోత్రం, మిల్కీని బట్టి స్తోత్రం, సిరిని బట్టి హర్షాన్ని బట్టి స్తోత్రం, డేవిడ్ లివిస్టన్ బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీ కొందనాలు ప్రభా, నీ కొందనాలు చెల్లిస్తున్నాను రాజా, నీ కొందనాలు అయ్యా. ఈ సమయంలో అయ్యా మా పాస్టర్ గారి కుమార్తెను బట్టి వందనాలు, ప్రియాని బట్టి వందనాలు, ప్రసాద్ గారిని బట్టి వందనాలు, వారి ముగ్గురు కుమార్తెను బట్టి వందనాలు. యేసునామములో వారిని దీవించండి, వారి కుటుంబంలో మేలు జరిగించమని అడుగుతున్నాను దేవా. అయ్యా బెనిని గారి బట్టి వందనాలు, భారతి గారిని బట్టి స్తోత్రాలు దీవించండి అయ్యా తండ్రి. నీకు వాడు ఉద్యోగ క్షేమం దయచే ప్రభా. ఈ సమయంలో సూర్యాన్ని బట్టి వందనాలు, రెబ్కాని బట్టి స్తోత్రాలు అయ్యా తండ్రి. నీ కృపను బట్టి వారిని ప్రేమించి అయ్యా తండ్రి చక్కని పాపనిచ్చారు. అయితే ప్రభా పాపకి జాండీస్ వచ్చిన చిన్న పాప అయా బిడ్డకు స్వస్థత కలిగించండి, బిడ్డకు ఆరోగ్యం దయచేయమని కోరుకుంటా ఉన్నాను ప్రభా. బిడ్డకు క్షేమం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కనికరించమని కోరుకుంటున్నాను, కనికరించమని కోరుకున్నాను దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసయ్యా నీకు స్తోత్రం ప్రభా. స్వరూపాన్ని బట్టి వందనాలు అయ్యా. వారిద్దరి బిడ్డలను బట్టి తన విజయాన్ని బట్టి వందనాలు అయ్యా. తన వారి నాన్నగారిని బట్టి స్తోత్రాలు దీవించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. అతని కాకి శ్రీనివాసరావుని బట్టి వందనాలు దీవించండి. కృపని బిడ్డ బలపరచండి, భద్రపరచండి. రిప్కాని బట్టి వందనాలు, తన కుమార్తెని బట్టి వందనాలు, ఇరు తల్లిని బట్టి తల్లిదండ్రులను బట్టి స్తోత్రం దీవించండి. సాత్విక్ గారిని బట్టి, అరుణవుని బట్టి, కీర్తన లేఖనాన్ని బట్టి, రమ్య అద్దులను బట్టి మీకు స్తోత్రాలు. బిడ్డలందరూ మీరు దీవించండి, కుటుంబాన్ని ఆశీర్వదించండి. సోదరి సమతాన్ని బట్టి వందనాలు, తన భర్త ఆదిత్యాన్ని బట్టి వందనాలు అయ్యా తండ్రి. నీ కృపలో సంతానం దయచేయండి. ప్రత్యేకంగా ఈ సచివాలయం పోస్టులు లిస్టు పెడతారని చెప్పారు కనుక ఆ లిస్టులో నీ కుమార్తె పేరు కూడా ఉండగలిగే కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను రాజా. యేసయ్యా కనికరించమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి సమయంలో ఉదయ్ వాళ్ళ బాబాయ్ గారు శ్రీరాములు గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను అయ్యా. హాస్పిటల్లో నీకు కూడా అడ్మిట్ అయినాడట ప్రభా నాయన. కిమో చేయించబట్టానికి యేసునామములో నీకు వాడి పరిపూర్ణ స్వస్థత కలిగించండి, సంపూర్ణమైన ఆరోగ్యము వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను దేవానికి స్తోత్రాలు అయ్యా. నాయన డాక్టర్లతో మీరు మాట్లాడాలి, ఆ దేవుని అనారోగ్యంతో అయ్యా మీరు ఆజ్ఞాపించండి, ఆ రోగం నా బిడ్డని విడిచిపోమని అయ్యా. నీకు మన పరిపూర్ణ స్వస్థ సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని నన్ను బట్టి పాశమాన్ని బట్టి నా కుమార్తె బట్టి వందనాలు. నీ కృపలో మమ్మల్ని కూడా దీవించి ఆశ్రయించమని మహిమా గంట మీకు ఆరోపిస్తూ అయ్యా. మార్తమ్మ గారిని మేరీని దీవించండి అయ్యా. వారిని ఆదరించండి, ఓదార్చి మీ కృపలో నడిపించి మహిమ పొందుకోమని యేసునామములో ప్రార్థించి అడుగుతున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరి కొందనాలు, దేవుడు అందరం దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్ అయ్యారు.